హిందూ ధర్మం తెలుగు ఛానల్ వీక్షిస్తున్న అందరికీ నమస్కారం. ఈ యొక్క వీడియోలో మనం ధనుసు రాశి వారి వార ఫలాలు ఎలా ఉన్నాయి అనేది మనం చూడబోతున్నాము. డిసెంబర్ 13 నుంచి 19 వరకు వీరికి ఏం జరగబోతుంది, అసలు వీరు ఎలాంటి పనులు అనేవి చేయబోతున్నారు, వీళ్ళకి ఎలాంటి మంచి పనులు అనేవి జరగబోతున్నాయి అన్ని విషయాలు మనం చర్చించబోతున్నాము. ముఖ్యంగా వీళ్ళకి ధనుసు రాశి వారికి ఈ వారం అనేది చాలా అనుకూలమైన వాతావరణం అనేది కూడా ఉండబోతుంది. వీళ్ళు అనుకున్న ప్రతి విషయాల్లో విజయం అనేది సాధించబోతున్నారు. అలాగే వ్యాపారాల్లో మంచి లాభాలు అనేవి చూడబోతున్నారు. ఇంకా చాలా మంచి విషయాలు అనేవి జరగబోతున్నాయి. ఇప్పుడు అవి ఏంటి అనేది మనం డిస్కస్ అనేది చేద్దాము. ముఖ్యంగా ధనుసు రాశి వారికి ముఖ్యమైన వ్యవహారాల్లో విజయాలు అనేవి కూడా సాధిస్తారు. వీళ్ళకి ఏదైనా ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయాలు ఏవైనా ఉన్నట్టయితే మాత్రం దాంట్లో వీళ్ళు ఖచ్చితంగా విజయం అనేది కూడా సాధిస్తారు. అలాగే ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్ని ఇస్తాయి. వీళ్ళు పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు పెంచుకొని వాటిల్లో వీళ్ళు లాభాలు అనేవి కూడా చూస్తారు వాళ్ళతో. అలాగే శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాల వంటి మీకు పెళ్లి, ప్రేమ, సంతానం, ఆరోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అక్రమ సంబంధాలు, లంకె బెందులు, ఇతర ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఈ యొక్క నెంబర్కి ఫోన్ చేసి మీరు పరిష్కారం అనేది కూడా చేసుకోవచ్చు. ఇంకా మనం ధనుసు రాశి వారికి వెళ్ళినట్టయితే ధనుసు రాశి వారు పాత విషయాలు కుటుంబ సభ్యులతో చర్చిస్తారు. మీకు ఏదైనా పాత విషయాలు ఉన్నట్టయితే మాత్రం, జరిగిన విషయాలు ఏవైనా ఉన్నట్టయితే మాత్రం మీరు కుటుంబ సభ్యులతో కూర్చొని చర్చించడం అనేది కూడా జరుగుతుంది. అలాగే సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కృత దిశగా చేరుకుంటాయి. మన ధనుసు రాశి వారు సోదరులతో ఆస్తి వివాదాలు ఉన్నట్టయితే మాత్రం ఆస్తి వివాదాలు అనేవి చాలా ఇబ్బందులు, గొడవలు, మనశ్శాంతి లేకుండా అనేది కూడా చేస్తుంటాయి. అలాంటిది ఈ యొక్క వారంలో మీరు అది పరిష్కార దిశగా చేరుకొని ఆ సమస్యలు అనేవి మీరు పరిష్కారం అనేది చేస్తారు. అలాగే ముఖ్యంగా ధనుసు రాశి వారి ఒక వారంలో గృహ నిర్మాణ పనులు అనేవి చాలా తొందరగా అనేది కూడా పూర్తి చేస్తారు. ఇంటికి సంబంధించిన పనులు ఏవైనా మీరు మొదలు పెట్టితే మాత్రం ఈ వారంలో మీరు పూర్తి చేసే అవకాశాలు చాలా వరకు అయితే కూడా ఉంది. అలాగే ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో కూడా పాల్గొంటారు. దేవుడికి సంబంధించిన దైవ కార్యక్రమాల్లో మీరు పాల్గొనే అవకాశం కూడా ఉంది. అలాగే మీ నిర్ణయాలను ఇంటి బయట అందరూ గౌరవిస్తారు. ఇది చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు అండి. ఇప్పుడు మనం తీసుకునే నిర్ణయం అనేది కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. అట్లాగే మనం తీసుకునే నిర్ణయం అనేది తప్పు కూడా పట్టచ్చు. అలాంటిది ధనుసు రాశి వారికి ఈ వారంలో ఇంటి బయట సమాజంలో మీ యొక్క నిర్ణయాలకి ఒక మంచి వాల్యూ అనేది కూడా ఏర్పడుతుంది. అలాగే ధనుసు రాశి వారు ఏదైనా వ్యాపారాలు చేసినట్టయితే ఇది మీకోసం అండి. ముఖ్యంగా వ్యాపారాలలో సమస్యలు అధిగమించి లాభాలు అనేవి కూడా అందుకుంటారు. మనం చేసే వ్యాపారంలో అందరికీ సమస్యలు అనేవి కూడా ఉంటాయి. అసలు ఆ వ్యాపారం ఎలా అభివృద్ధి చేయాలి, వ్యాపారం రన్ అవ్వట్లేదు, అసలు వ్యాపారంలో ఎలాంటి కొత్త పెట్టుబడులు అనేవి తీసుకొని రావాలి, అసలు ఏం చేస్తే వ్యాపారం అనేది బాగుంటుంది అనేది చాలామందికి అనేక రకాల సమస్యలు అనేవి వ్యాపారాలు ఉంటాయి. అవి కూడా ఈ యొక్క వారంలో ధనుసు రాశి వారు అధిగమించి లాభాల బాట వ్యాపారం అనేది మీరు తీసుకెళ్తారు. ఇది చాలా మంచి విషయం చెప్పుకోవచ్చు. ఇక మీరు వ్యాపారంలో వెనక్కి తిరిగి చూసుకోవాల్సినంత అవసరం అనేది కూడా ఉండదు. అలాగే ధనుసు రాశి వారు ఉద్యోగం ఎవరైనా చేస్తున్నట్టయితే ఈ వీడియో చూస్తున్నట్టయితే మీకు ఒక మంచి విషయం అండి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఉద్యోగాలలో మీరు చేసే ఉద్యోగాలు ఏదైనా మీకు అప్పగించిన బాధ్యతలు ఏమైనా ఉన్నట్టే మాత్రం, అంటే మీకు అప్పగించిన ఏదైనా పనులు ఉంటే మీరు వాటిని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసి వాటిని మీరు కంప్లీట్ చేసేస్తారు. ఎలాంటి ఇబ్బందులు ఏమి లేకుండా చాలా సమర్థవంతంగా, మీకు ఇబ్బందులు లేకుండా మీ పైన అధికారులతో ప్రశంసలు అనేవి పొందుతారు ఆ పనులు చేసి. అలాగే ఇంకొక మంచి విషయం చెప్పుకోవచ్చు అంటే నిరుద్యోగులు, ధనుసు రాశి వారు ఎవరైనా నిరుద్యోగులు ఈ వీడియో చూస్తున్నట్టయితే మాత్రం మీరు నిరుద్యోగులు శుభవార్త అనేది అందుతుంది మీకు. ఎలాగంటే ఇప్పుడు ఉద్యోగాలు రాక అనేక రకాల ఇబ్బందులు పడుతుంటారు. ఎంత ప్రయత్నం చేసినా ఏమి చేసినా ఉద్యోగం రాక నిరుత్సాహాలు పడుతుంటారు. అలాంటి వారికి కూడా మీకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది ఈ యొక్క వారంలో. మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సినంత అవసరం ఉండదు. ఇప్పటి వరకు మనం మంచి విషయాలు ఏంటి అనేది చూసాము. ఇప్పుడు ఒక 2 విషయాలు అనేవి ధనుసు రాశి వారికి మైనస్ అనేది కూడా ఉంది, చెడు అనేది కూడా ఉంది. అది ఏంటి అనేది చూద్దాము. ముఖ్యంగా వీళ్ళకి ఈ వారం చివరిలో వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ధనుసు రాశి వారు ఈ వారం చివరిలో లాస్ట్ 3-4 డేస్ వీక్లో, అంటే మీ ఒక వీక్లో 3-4 డేస్లో మీరు వృధా ప్రయాణాలు చేసి డబ్బు అనేది కూడా నష్టపోతారు. ఇది ఒకటి మీరు గమనించాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆదాయానికి మించి ఖర్చులు అనేవి కూడా మీరు చేస్తారు. ఒకవేళ ఆదాయం 100 రూపాయలు అనుకోండి ఉదాహరణకి, మీరు ఖర్చు అనేది 200 చేస్తారు. అట్లాగా మీరు ఆదాయానికి మించిన ఖర్చులను చేయడం వల్ల డబ్బు అనేది కూడా నష్టపోయే అవకాశాలు అనేది కూడా ఉంది. దానివల్ల మీకు మనశ్శాంతి ఉండదు, ఆలోచనలో పడిపోతారు. ఎందుకు ఈ అనవసరమైన ఖర్చులు జరుగుతున్నాయి అనేది మీరు ఒక విధంగా ఆలోచిస్తుంటారు. ఇలాగా ధనుసు రాశి వారికి ఈ 2 విషయాల్లో చెడు అనేది కూడా ఉంది. అలాగే మిగతా విషయాలన్నీ పాజిటివ్గానే ఉన్నాయి. నిరుద్యోగులు, ఉద్యోగం రాని వాళ్ళు ఉద్యోగం వస్తుంటుంది, వ్యాపారం చేసే వాళ్ళకి లాభాలు ఉంటాయి. అట్లాగే కుటుంబ సభ్యులతో అన్నీ మంచిగా ఉంటుంది. గృహ నిర్మాణ పనులు ఎవరైనా ప్రారంభిస్తే మీకు కూడా మంచి జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి.
ఇలాగ ఈ ధనుసు రాశి వారికి డిసెంబర్ 13 నుంచి డిసెంబర్ 19 వరకు అన్ని అనుకూలమైన వాతావరణం అనేది ఉంది. మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సినంత అవసరం లేదు. కానీ ఇలాంటి టైంలోనే మీ మీద అనేది ఒక చెడు చూపు అనేది పడుతుంది. మీరు బాగుండకూడదు, మీరు నష్టపోవాలి, మీరు ఇబ్బందులు పడాలి, వ్యాపారాలు ఎంత లాభాలు ఏంటి మీకు ఎందుకు వస్తున్నాయి, ఇది రాకూడదు, మీరు నష్టపోవాలనే విధంగా మీ వెనక నుంచి ప్రయత్నాలు అనేవి చేస్తారు. వాటి వల్ల కూడా మీరు ఇబ్బందులు పడతారు. ఆ ఇబ్బందులు పడకూడదన్నా, మీరు లాభాల బాట ఉండాలన్నా, ఈ సమస్యల నుంచి మీరు ఎలుగుదోగాలన్నా శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం ఈ వీడియోలో కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి మీకు ఏదైనా సమస్యలు ఉన్నా, పర్సనల్ ఇష్యూస్ ఏదైనా ఉన్నా సరే ఈ నెంబర్కి ఫోన్ చేసి మీరు ఎనీ టైం ఎప్పుడైనా సరే మాట్లాడి వాటిని సాల్వ్ చేసిన దిశగా మన ప్రయత్నాలు అనేవి చేయబోతున్నాము. ఇది విషయం మిత్రులారా. ధనుసు రాశి వారికి ఈ వారం అనేది ఇలా ఉండబోతుంది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్తే.